వరస్ట్ ఇయర్, చాలా బాధ అవుతుంది ఇవన్నీ మాట్లాడాలంటే. నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటా పండుగకి. నీకే పండుగ ఇక్కడ నువ్వు ఎంత రచ్చ చేసినావు, ఎంత పంచాయతీ పెట్టినావు, ఇవన్నీ నాకు తెలుసు. సో అది థింగ్. సో నేను ఈరోజు నా బర్త్డే పరంగా, నా బర్త్డే రోజే చెప్దాం అనుకున్నా. ఇదే ఈ బర్త్డే రోజు నుంచి నువ్వు నన్ను మర్చిపో. కాదు, నువ్వు ఎందుకు అట్లా ఊకే ఆగమాగం అవుతున్నావు నా గురించి తాగి తాగి చెప్పొక మాట. ఇప్పుడు ఫామ్ హౌస్కి వచ్చినావు అందరితో. అసలు నా బర్త్డే వ్లాగ్ నేను ఎంత మంచిగా చేసుకుందాం, అందరితో 10 మందితో చేద్దాం అనుకున్నా. ఒక్కడిని సింగిల్ ఫ్రేమ్ పెట్టుకొని చేసుకుంటున్నా అంటే అంత వాడుకున్నా కదా పండు. అవునవునవునవును, చాలా థ్యాంక్స్ పండు, చాలా థ్యాంక్స్. ఇంతగానో అర్థం చేసుకుంటామని నా జన్మలవి అనుకోలేదు. మంచిగా ఎంజాయ్ చేద్దాం, వైబ్ చేద్దాం. ఈ ఇయర్ బర్త్డే చేసుకోదాం ఫిక్స్ అయిపోయినా. కానీ అరే మన వాళ్ళ మొహాలు చూసినప్పుడు అరే ఎన్నో కష్టాలు పడుతుంటారు, చెరువులే ఒకసారి చిన్న అయిపోదాం అని చెప్పి పట్టుకొస్తే అందరు ఎంజాయ్ చేసేది తప్ప నేను తప్ప. నన్ను ప్రేమించేటోళ్ళు ఎక్కువ ఉండరు, ఫిక్స్. వద్దా ప్రేమ వద్దురా. అందరు ఫుల్ ఎంజాయ్ చేసారు. మా వాళ్ళని పంపించేసినా కూడా సగం మందిని కార్లు ఎక్కిచ్చేసి నేను ఒక్కనే ఎరుపుకొని లోగొట్టుకున్నాను. ఎందుకంటే నో వన్ ఇస్ దేర్ ఇన్ మై టీమ్.